ఆ తల్లికి దండం పెట్టుకోకుండా ఆనందకు ఉదయమే మొదలవ్వదు. అటువంటిది తను ఇటువంటి పని చేస్తుంది అంటే అది పచ్చి అబద్ధమే మావయ్య గారు. అవునానా? అసలు అమ్మవారి నగల్ని దొంగిలించాల్సిన అవసరం మన ఆనందికేముంది? చూడండి, అమ్మవారి నగలు విలువైనవి కావచ్చు, కానీ అంతకు విలువైన వ్యక్తిత్వం మా పిన్నిది. ఎవరో కావాలని ఇదంతా చేసి మా పిన్ని మీదకి నెట్టారనిపిస్తుంది. ఈ ఊళ్ళో అవసరం ఎవరికుందో అది కూడా చెప్పండి. చూడు బాబు, మాకేమీ మీ కుటుంబం మీద ద్వేషము పగ లేదు. నేరం జరిగిందని నిరూపణ అయ్యింది కాబట్టే నగలు ఎక్కడ దాచారో అని అడుగుతున్నాం. ఏంటి పెద్దయ్యా, నేనేమైనా తప్పుగా మాట్లాడుతున్నానా? చెప్పండి. ఇప్పుడు మీ ఇంటి కోడలున్న స్థానంలోనే వేరే ఎవరైనా ఉంటే మీరేం చేసేవారు? ఇలాగే మౌనంగా ఉండేవాళ్ళా? ఏంటి నారాయణరావు, తప్పు చేసిన వాళ్ళని శిక్షించేవాళ్ళా, లేక గౌరవంగా నుంచోబెట్టి ఇలా మాట్లాడుతూ ఉండేవాళ్ళా? చెప్పండి. పంచాయతీ నియమం ప్రకారం ఓ నిజాన్ని ఊరంతా నమ్మినప్పుడు ముద్దాయి నేరాన్ని ఒప్పుకోనట్టయితే అందరి ముందు నిలబెట్టి నిజాన్ని అంగీకరించే వరకు ఆ అనుమానితుణ్ణి కొరడాతో కొట్టేవాళ్ళం. మరిప్పుడు పెద్దయ్య గారి కోడల విషయంలో కూడా మనం అదే కదా చెయ్యాలి. లేదంటే మనమేదో పక్షపాత బుద్ధి చూపించి అన్యాయానికి మద్దతు పలికిన వాళ్ళం అవుతాం.